Design DFA for all the strings that ends with 0 over the alphabet sigma equal to 0, 1. So ఇక్కడ నంబర్ ఆఫ్ సింబల్స్ ఎన్ని ఉన్నాయండి? 0, 1. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎండింగ్ విత్ 0. ఎండింగ్ విత్ 0 అంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటో రాసుకోవాలి. లాంగ్వేజ్ ఇన్ ద సెన్స్ ఎండింగ్ విత్ 0 వచ్చి స్ట్రింగ్స్ ఏముంటాయి? ద కాంబినేషన్ ఆఫ్ ఎండింగ్ విత్ 0లో మినిమం స్ట్రింగ్ ఏమవుతుంది? 1. 0. 1 లెంత్ స్ట్రింగ్ ఇది. ఎండింగ్ విత్ 0తో వచ్చే స్ట్రింగ్స్ ఏంటో రాసుకోవాలి. ఎండింగ్ విత్ 0తో వచ్చే స్ట్రింగ్ ఇది ఒకటే, 0. నెక్స్ట్ ఇంకొకటి 1 0. 1 లెంత్ స్ట్రింగ్ అయితే 0 ఒకటే. 2 లెంత్ స్ట్రింగ్ అయితే 1 0 వస్తుంది. 2 లెంత్ స్ట్రింగ్ ఇంకా ఏం రావచ్చు? 0 0. ఎండింగ్ విత్ 0s. ఎండింగ్ 0 ఉంటే ఏదైనా డిఎఫ్ఏ మిషన్ యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ 2 లెంత్ స్ట్రింగ్స్ ఇంకేముంటే ఇంకేం లేదు, ఇవి రెండే వాడాలి, 2 వాడకూడదు, ఎందుకంటే సింబల్స్ 0 1 కాబట్టి. నెక్స్ట్ ఏం రాయొచ్చు? ఎండింగ్ విత్ 0లో మేబీ 0 0 వాడచ్చు, నెక్స్ట్ 0 1 0 వాడచ్చు, లేదా 1 0 0 వాడచ్చు. ఇలా ఇవి 3 లెంత్ స్ట్రింగ్స్ ఇవి. అలాగే 4 లెంత్ స్ట్రింగ్స్ ఏముంటాయి చూసుకోవాలి. 4 లెంత్ స్ట్రింగ్స్ అండ్ సో ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ద లాంగ్వేజ్. ఇచ్చిన ప్రాబ్లంకి ఫస్ట్ ఎండ్స్ విత్ 0నో లేకపోతే స్టార్ట్స్ విత్ 0నో చూసుకొని వాటికి పాసిబుల్ స్ట్రింగ్స్ ఏంటో రాసుకోవాలి. అందులో మినిమం స్ట్రింగ్ ఏదైతే ఉందో దాన్ని ఫోకస్ చేయాలి. డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయడానికి మినిమం స్ట్రింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం కన్సిడర్ చేసుకోవాలి ఫస్ట్. సో మినిమం స్ట్రింగ్ 0 కాబట్టి, అంటే ఒకే 1 లెంత్ స్ట్రింగే కాబట్టి 1 లెంత్ స్ట్రింగ్ అయితే 2 స్టేట్లు తీసుకోవాలి. ఒకవేళ మినిమం స్ట్రింగ్ 2 అయితే 3 స్టేట్స్ తీసుకోవాలి. మినిమం స్ట్రింగ్ 1 అయితే 2 స్టేట్స్ తీసుకోవాలి. ఆ 2 స్టేట్స్ ఎలా తీసుకోవాలి? స్టార్టింగ్ స్టేట్ అంటే ఎలా ఉంటుందమ్మా? ఫార్వర్డ్ యారో ఫాలోడ్ బై సర్కిల్. స్టార్టింగ్ స్టేట్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. నేను ఇక్కడ ఏం వాడుతున్నాను? Q0. నెక్స్ట్ మినిమం స్ట్రింగ్ 1 లెంత్ స్ట్రింగ్ కాబట్టి దీనికి 2 స్టేట్స్ వాడాలి. రెండో స్టేట్ ఏంటి? Q1 తీసుకున్నాను, దట్ ఈస్ ద ఫైనల్ స్టేట్. 2 ఉన్నప్పుడు ఒకటి స్టార్టింగ్ స్టేట్, ఒకటి ఫైనల్ స్టేట్. డైరెక్ట్గా ఒక ట్రాన్సిషన్ రాయండి. ఆ ట్రాన్సిషన్ పేరు ఏంటంటే 0, అది రాయాలి. సో దిస్ ఈజ్ స్టార్టింగ్ స్టేట్, దిస్ ఈజ్ ఫైనల్ స్టేట్. డిఎఫ్ఏ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఆల్ఫాబెట్స్లో ఎన్ని సింబల్స్ అయితే ఉన్నాయో అన్ని సింబల్స్ ప్రతి స్టేట్ దగ్గర మెన్షన్ చేయాలి. ఇప్పుడు Q0 టేక్స్ 0 అండ్ గోస్ టు Q1, అంటే Q0 అనేది 0 తీసుకొని Q1కి వెళ్తుంది. సిమిలర్లీ Q0 అనేది 1 తీసుకొని ఎక్కడికి వెళ్తుందో మెన్షన్ చేయాలి. ప్రతి స్టేట్ దగ్గర 0 1ని మెన్షన్ చేయాలి. ఇప్పుడు Q0 దగ్గర ఇంకా స్టార్టింగే ఒకవేళ 1 వస్తే అది యాక్సెప్ట్ చేయాలంటే కంపల్సరీగా చివరిలో 0 ఉండాలి. అంటే 0 ఉంది ఇక్కడ, సో 0కి ముందే 1 ఉండాలి. అంటే ఇక్కడ 1 వస్తే ఇక్కడే ఉండాలి, డైరెక్ట్గా ఫైనల్ స్టేట్కి ఇవ్వకూడదు, ఎందుకంటే 1 అనేది నాట్ యాక్సెప్టబుల్ స్ట్రింగ్. సో 1 ఇక్కడే ఉండాలి. సో Q0 దగ్గర 0 అయిపోయింది, 1 అయిపోయింది. నెక్స్ట్ Q1 దగ్గర ఈవెన్ దో ఇట్ ఈస్ ఫైనల్ స్టేట్, దీని దగ్గర కూడా మనం 0 1 మెన్షన్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ వరకు రీచ్ అయ్యామంటే ఏంటి? Q1 దగ్గర మనం ట్రాన్సిషన్ చూస్తున్నామంటే ఇక్కడ వరకు రీచ్ అవ్వడానికి మనం ఎంత ప్రాసెస్ చేసాం? 0 ప్రాసెస్ చేసాం. డైరెక్ట్ ట్రాన్సిషన్ తీసుకోవాలి, లూప్స్ తీసుకోకూడదు. డైరెక్ట్ ట్రాన్సిషన్ అయితే 0 తీసుకున్నాం. ఇక్కడ వరకు రీచ్ అయ్యామంటే 0. ఈ స్టేజ్లో ఒకవేళ మనం 1 ప్రాసెస్ చేయాలంటే, అంటే 1 అనే ట్రాన్సిషన్ చూపించాలంటే అంటే 0 1 అవుతుంది. 0 1 యాక్సెప్టబుల్ స్ట్రింగ్ కాదు. ఇక్కడ 1 ఇది యాక్సెప్ట్ అవ్వాలంటే తర్వాత 0 రావాలి. 0 వచ్చేది ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ 1 వస్తే ఇక్కడ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వకూడదు. ఇక్కడ ఇస్తే ఏమవుతుందంటే 0 1 ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఎండింగ్ విత్ 1 స్ట్రింగ్స్ యాక్సెప్ట్ చేస్తున్నట్లు లెక్క. సో 1 వచ్చినప్పుడు అది యాక్సెప్ట్ చేయాలంటే మళ్ళీ ఇంకో 0 వస్తే కానీ యాక్సెప్ట్ చేయదు. ఇంకో 0 రావాలంటే 0 ఉండదు ఇక్కడ, అందుకని ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ Q1 దగ్గర 1 అనే ట్రాన్సిషన్ మెన్షన్ చేసాం. నెక్స్ట్ Q1 దగ్గర ఏ ట్రాన్సిషన్ మెన్షన్ చేయాలి? 0. సపోజ్ ఇక్కడ వరకు రీచ్ అయ్యామంటే డైరెక్ట్ ట్రాన్సిషన్ 0. ఇక్కడ వరకు రీచ్ అయ్యామంటే మనం 0 క్రాస్ చేసి రావాలి, అంటే 0. ఈ స్టేజ్లో మళ్ళీ ఇంకొక 0 మనం మెన్షన్ చేయాలి అంటే 0 0 అవుతుంది. 0 0 అనేది ఏంటి? ఎండింగ్ విత్ 0నే, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. 0 వస్తే ఇక్కడే రాయాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫైనల్ డయాగ్రామ్ ఆఫ్ డిఎఫ్ఏ. డిఎఫ్ఏ ఫర్ స్ట్రింగ్స్ ఎండ్స్ విత్ 0 ఓవర్ ద ఆల్ఫాబెట్ 0, 1. సో దీనికి మనం 5 tuple నోటేషన్ రాయాలి. 5 tuple నోటేషన్లో ఫస్ట్ వన్ ఏంటమ్మా? Q అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఏమేమి ఉన్నాయి? Q0 Q1. ఇన్పుట్ సింబల్స్ ఏమేమి ఉన్నాయి?
0, 1. స్టార్టింగ్ స్టేట్ ఏంటి? స్టార్టింగ్ స్టేట్ ఏంటి ఇక్కడ? Q0. ఫైనల్ స్టేట్ ఏంటి? Q1. సో ట్రాన్సిషన్ ఫంక్షన్ రాయాలి డెల్టా. యాక్చువల్గా స్టార్టింగ్ స్టేట్ ఈస్ డినోటెడ్ బై Q0. Q0 మనం ఇక్కడ ఏం తీసుకున్నాం? Q0 తీసుకున్నాం. స్టార్టింగ్ స్టేట్లు ఒకటే ఉంటాయి, ఫైనల్ స్టేట్స్ ఎన్నైనా ఉండొచ్చు. Q0 ఈక్వల్ టు Q0. ఫైనల్ స్టేట్స్ని Fతో డినోట్ చేస్తాం. ఫైనల్ స్టేట్ ఇక్కడ మనం ఒకటే ఉంది, Q1. సో క్యాపిటల్ Q డినోట్స్ number of states, capital sigma denotes alphabets, number of symbols. Q0 denotes starting state, F denotes final states, whereas delta denotes transition function. Here we need to mention some transitions. Transitions ante enti? Delta transitions ante em rayalım ikkada? Delta on Q0 on 0 ekkadiki veltundo rayali. Q0 on 0 ekkadiki veltundi? Q1 ki veltundi. Again Q0 on 1 ekkadiki veltundo rayali. Q0 takes 1 and goes to Q0. Next Q0 transition అయిపోయింది. నెక్స్ట్ Q1 transition. Q1 takes 0 and goes to Q1. Q1 takes 1 goes to Q0. So this is the 5 tuple notation. Q, sigma, Q0, F and delta. Delta is a transition function. Transitions అంటే ప్రతి స్టేట్ దగ్గర ఎన్ని ట్రాన్సిషన్స్ ఉన్నాయో రాయాలి. నెక్స్ట్ వీడియోలో we can see design DFA that starts with 0 and ending with 0. Okay, thank you.